ఎకరాలు ఉంది, 2 ఎకరాల 3 ఎకరాల అట్లా చేసుకోవాలి. దాంతో మీకు ఎన్ని బస్తాలు వస్తాయి, 1 ఎకరానికి 1 బస్తా, అట్లా 2 ఎకరాలు ఉంటే 2.5 బస్తాలు అట్లా వస్తాయి అన్నట్టు. 2 దఫాలకు కలిపి మీరు ఫస్ట్ ఒక దఫా వేస్తారు కదా, దాంతో పాటుగా మళ్ళీ సెకండ్ దఫాతో కలిపి అప్పటిదప్పుడే బుక్ చేసుకోవాలి, ఇప్పుడే బుక్ చేసుకోవాలి. ఫస్ట్ బుక్ చేసుకున్న తర్వాత ఒక 24 గంటల లోపలనే మీరు ఆ షాప్కైనా లేకపోతే బ్యాంక్స్కైనా వెళ్ళి తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత 15 రోజుల తర్వాతనే మళ్ళీ ఇంకొక దఫాకి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సేమ్ ప్రాసెస్, అక్కడనే డబ్బులు పెట్టడం అక్కడనే, అన్నీ అక్కడనే. కాకపోతే ముందే బుక్ చేసుకోవడం అన్నది ఇది ఒక అడిషనల్గా, ఇది ఎక్స్ట్రాగా అంతే. దీంతో ఏమీ ఇబ్బంది ఏమి ఉండదు, చాలా ఈజీగానే ఉంటుంది. మీకు కూడా ఫార్మర్స్కి ఇంట్లో చదువుకున్న వాళ్ళు ఉంటారు, మామూలుగా ఫోన్లు అందరి దగ్గర ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి కాబట్టి యాప్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకొని సేమ్ మీ మొబైల్ నెంబర్తోనే ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ మీకు మీ పాస్బుక్కి లింక్ ఉన్నటువంటి మొబైల్ నెంబర్ కనుక మీ దగ్గర లేకపోతే నేను మళ్ళీ నా దగ్గరికి తీసుకొస్తే నేను ఇప్పుడు మీకు కొత్తగా ఏదైతే మొబైల్ నెంబర్ ఉందో అది నేను అప్డేట్ చేస్తాను. నేను ఒకసారి మీకు క్లారిటీ కోసం వీడియో చూపిస్తాను. ఫెర్టిలైజర్ బుకింగ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. అందులో మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత ఓటీపీ పైన క్లిక్ చేయాలి. మన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది, అది ఎంటర్ చేయాలి. తర్వాత ఈ విధంగా మనకు పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి బస్తాలు 61,430 చూపిస్తుంది. మనం ఏ జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఆ జిల్లా మనం సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మన యొక్క పట్టాదారు పాస్ పుస్తకం నెంబరు ఇందులో ఎంటర్ చేయాలి. రైతు భరోసా యాప్లో పట్టాదారు పాస్ పుస్తకానికి రిలేటెడ్ ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ వేస్తుంది. ఒకవేళ అప్పుడు రైతు భరోసా ఉన్నటువంటి మొబైల్ నెంబర్ అయితే మీరు సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారికి సంబంధించి మీ యొక్క లేటెస్ట్ మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవచ్చు. తర్వాత ఈ విధంగా మొబైల్ నెంబర్ ఓటీపీ అయిపోయిన తర్వాత మనం వెరిఫై ఓటీపీ అయినా క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ మనకు రైతు డీటెయిల్స్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. రైతుకు వచ్చేసి టోటల్ ల్యాండ్ 1 ఎకరం 30 ఉంది. ఇక్కడ మనం కల్టివేషన్ డీటెయిల్స్ మనం ఎంటర్ చేయాలి, ఏ పంటలు వేస్తామనేది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సీజన్ యాసంగి సీజన్. ఈ యాసంగి సీజన్లో మనము టోటల్ 1 ఎకరం 30 గుంటలకు గాను మనం ఎంత విస్తీర్ణం అనేది మనము వేయాలి. ఈ యాసంగిలో నాకు ఉన్న విస్తీర్ణంలో నేను ఒక ఎకరం మాత్రమే సాగు చేస్తాననుకుంటున్నాను. 1 ఎకరం వరి సాగు చేస్తామనుకుంటున్నాను. మనం ఏ పంట అయితే వేయదలుచుకున్నామో ఆ పంట మాత్రమే బుక్ చేయాలి. ఎందుకంటే భవిష్యత్తులో ఇది ప్రతిదానికి పనిచేస్తుంది కాబట్టి. సో మనం యాసంగిలో సీజన్లో ఏ పంటలు వేస్తామో ఆ పంట మాత్రం బుక్ చేయాలి. ఉదాహరణకి ఇక్కడ నేను ప్లాంటింగ్ వేసుకున్నాను కాబట్టి, అంటే వరి పంట వేసుకున్నాను కాబట్టి నేను వరి పంట పైన బుక్ చేస్తున్నాను. తర్వాత సబ్మిటెడ్ కల్టివేటెడ్ డేటా పైన ఎంటర్ చేయాలి. తర్వాత నాకు ఉన్నటువంటి విస్తీర్ణం 1 ఎకరం 30 గుంటలు. క్రాప్ ప్యాడీ వేయదలుచుకున్నాను. ఎక్స్టెంట్ వచ్చేసి అది ఈ ఏసంగా వేయదలుచుకున్న విస్తీర్ణం 1 ఎకరం కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిజిబుల్ బ్యాగ్స్ నాకు 3 ఎకరాలు 3 బ్యాగ్లు మాత్రమే నాకు వస్తాయి కాబట్టి. తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి బుకింగ్ ఫెర్టిలైజర్ యాప్ పైన ఉంటుంది, దానిపైన క్లిక్ చేయాలి. అక్కడ మనకి ఈ మొత్తం టోటల్ డీటెయిల్స్ ఇస్తుంది. నెంబర్ ఆఫ్ బ్యాగ్స్ బుక్డ్, పర్చేస్, రిమైనింగ్ అని ఉంది. ఇక్కడ నేను ఇందులో క్లిక్ చేసుకున్నాను కాబట్టి బుకింగ్ 0 ఉంది, పర్చేస్ 0 ఉంది, రిమైనింగ్ 3 ఉంది. అంటే నాకు 3 ఎలిజిబుల్ ఉన్నాయి. సో ఇక్కడ నేను కిందకి వెళ్ళినట్టయితే 18 తారీఖు నాడు నేను బుకింగ్ ఫెర్టిలైజర్ యాప్లో బుక్ అని పైన క్లిక్ చేయాలి. సో నేను కమర్పూర్ మండల్ తీసుకోదలుచుకున్నాను కాబట్టి ఇక్కడ నాకు కమర్పూర్ మండల్ పైన క్లిక్ చేయాలి. అంటే మనము ఒక జిల్లా ఎక్కడైనా మనం ఫెర్టిలైజర్ తీసుకోవచ్చు. కాకపోతే మనకు దగ్గర ప్రాంతంలో ఉన్నదో లేదో మనం చెక్ చేసుకోవాలి. ఇక్కడ పైన యాడ్ డేట్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ మనకు ఆదివారం ఫెర్టిలైజర్ 150 బ్యాగులు ఉన్నాయి. తర్వాత పూరమండ దాంట్లో 1,110 బస్తాలు ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ తీసుకోదలుచుకున్నాను. సో మనం ఆ డీటెయిల్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఈ విధంగా మనకు వస్తుంది. అక్కడ అవైలబుల్ బ్యాగ్స్ ఎన్ని ఉన్నాయి, నాకు ఎలిజిబుల్ బ్యాగ్స్ పైన 3 ఉన్నాయి. అది షాప్లో అవైలబుల్ బ్యాగ్స్ 1,110 ఉన్నవి. కానీ నాకు ఇప్పుడు ప్రస్తుతం 1 బస్తా మాత్రమే కావాలి కాబట్టి నేను ఇక్కడ 1 బస్తా పైన క్లిక్ చేయాలి. తర్వాత యాడ్ బ్యాగ్స్ పై బుకింగ్ అని పైన క్లిక్ చేయాలి.
తర్వాత ఇక్కడ సబ్మిటెడ్ ఫెర్టిలైజర్ బుకింగ్ అని పైన మనం క్లిక్ చేయాలి. సో ఇప్పుడు నా బుకింగ్ అనేది పూర్తి అయిపోయింది. బుకింగ్ డీటెయిల్స్ సబ్మిట్ సక్సెస్ఫుల్లీ అండ్ యూ కెన్ వ్యూ ద డీటెయిల్స్ ఇన్ ద బుకింగ్ ట్యాబ్ అని చెప్పేసి వచ్చింది. ఇది 19/12/2025 వరకు, అంటే ఈరోజు రాత్రి 12 గంటల వరకు దీని వ్యాలిడిటీ ఉంటుంది. అంటే మనం రైతు సోదరులు ఏ రోజు అయితే ఫెర్టిలైజర్ తీసుకున్నామో ఆ రోజు మాత్రమే మనం ఉదయాన్నే మనం ఫెర్టిలైజర్ అనేది తీసుకోవాలి. ఒకరోజు చేసింది తెల్లవారి పనిచేయాలి. కాబట్టి రైతు సోదరులు ఏ రోజైతే ఫెర్టిలైజర్ వెళ్దాం ఉంటుందో ఆ రోజు అందుబాటులో ఉన్న షాపుల్లో స్టాక్ తీసుకొని దాన్ని బట్టి బుక్ చేసుకోవాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు మొబైల్కి వచ్చినటువంటి మనము ఈ యొక్క బుకింగ్ ఐడిని వాళ్ళకు చూపించాల్సిన అవసరం ఉంటుంది. రైతు సోదరులకు ఆ రోజుకి ఎంత అవసరమో వాళ్ళ యొక్క ఎలిజిబిలిటీ బట్టి మనం బుక్ చేసుకోవాలి. తర్వాత విస్తీర్ణం ఎక్కువగా ఉన్న రైతులకి 3 దఫాలుగా మనకి ఫెర్టిలైజర్ అనేది వస్తుంది. ఒక ఎకరాకి 3 బస్తాలు సరిపోతుంది. కావున మొదటి నాటు వేసేటప్పుడు పిరికల దశలో చిరుపట్టు దశలో అవసరం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మనము 3 దశలలో ఒక ఎకరానికి ఒక్కొక్క బ్యాగ్ చొప్పున వ్యాసం ఉంది. కాబట్టి ఆ విధంగా మనకి ఎకరానికి 3 బస్తాలు అవసరం అవుతుంది. రైతు సోదరులు షాప్కి వెళ్ళే ముందు తమ యొక్క ఆధార్ కార్డు మరియు మొబైల్ ఫోను, తర్వాత ఓటీపీ వచ్చేటువంటి ఫోన్ కూడా తీసుకువెళ్ళారు. తర్వాత ఈ పాస్ మిషన్లో కూడా క్లియర్ చేయాల్సి ఉంటుంది. కావున రైతు సోదరులు ఈ బుకింగ్ ఐడితో పాటు తమ యొక్క పట్టదారు పాస్ పుస్తకం మరియు ఆధార్ కార్డు కూడా వెంట తీసుకెళ్ళేవారనేది తెలియజేయనది. పంటకి ఇంత అని చెప్పి వాళ్ళు గవర్నమెంట్ ముందే డిసైడ్ చేసింది. అంటే వరి పంటకి ఎంత తీసుకోవాలి, పత్తి పంటకి ఎంత, మొక్కజొన్నకి ఎంత అని డిసైడ్ చేసింది. అట్లా పత్తి పంటకు ఒక ఎకరానికి 3 బస్తాలు. అది మొత్తం ఇంకా ఒక దఫాకి 2 దఫాలు, ఇప్పుడు 3 సార్లు వేస్తారు కదా, 2 సార్లు వేస్తారు ఇక్కడైతే. అట్లా దాన్ని బట్టి 3 బ్యాగులు డిసైడ్ చేసి, కాకపోతే అది మీరు ఒక్కొక్కటి ఇప్పుడు ఫస్ట్ ఒకసారి బుక్ చేసుకోవాలి, మళ్ళీ తర్వాత 15 రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి బుక్ చేసుకోవాలి. అట్లా 2 సార్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ 5 ఎకరాల కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు 3 సార్లు బుక్ చేసుకోవాలి. ప్రతిసారి మీరు ఒక బ్యాగ్ తీసుకోవాలనుకున్నప్పుడు బుక్ చేసుకోవాలి. మళ్ళీ ఒక 24 గంటల లోపల తీసుకోవాలి. మళ్ళీ 15 రోజుల తర్వాతనే మళ్ళీ ఇంకొక దఫా కోసం బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. బుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే 24 గంటలు అన్నారు, ఇంకా పెంచుతామని చెప్పారు. ఒక 2 రోజులు అట్లా పెంచుతామని అన్నారు. అంటే ఇవాళ బుక్ చేసుకుంటే మీరు రేపు ఎల్లుండైనా తీసుకునేటట్టుగా చేస్తామని చెప్పారు. అట్లా మీరు పంట నమోదు చేసుకునేటప్పుడు ఏ పంట అయితే వేసారో ఖచ్చితంగా అదే పంటని అందులో బుక్ చేసుకోవాలి. ఎక్కువ యూరియా కావాలని చెప్పి వేరే పంట వేస్తే కనుక అక్కడ ప్రొక్యూర్మెంట్ అప్పుడు కొనడానికి ఉంటుంది. వడ్లు ఇప్పుడు వరి పంట వేసారు అనుకోండి, వడ్లు కొనుగోలు చేయాలంటే దీన్నే బేస్ చేసుకొని చేస్తారు. అందుకోసం అని చెప్పి ఏ పంట అయితే వేసిరో మీరు అందులో కూడా అదే బుక్ చేసుకోవాలి. మొక్కజొన్న వేస్తే మొక్కజొన్ననే బుక్ చేసుకోవాలి, పత్తి వేస్తే పత్తనే బుక్ చేసుకోవాలి. అందులో వేసేటప్పుడు మొక్కజొన్నకి ఎక్కిస్తున్నారు కదా అని మొక్కజొన్న బుక్ చేస్తే మళ్ళీ మీకు వడ్లు అనేది కొనుగోలు చేయడానికి